హాస్పిటల్లో బెడ్ మీద 5 మంది పిల్లోల్ని పడుకోబెట్టుకుని పక్కన పడుకొని ఉన్న తల్లిని చూసి నేను ఆశ్చర్యపోయాను. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా ఉంది అని అనిపించింది మనసులో. ఎన్నో డౌట్స్ వచ్చాయి నాకు చూడగానే. ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి తన్ని చూసి, "ఏంటమ్మా 5 మంది పిల్లలున్నారు. సరిపోవట్లేదా నీకు? ఇప్పటికైనా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవచ్చుగా" అని సున్నితంగా చెప్పింది. "లేదు మేడం, మా హస్బెండ్ ఒప్పుకోలేదు. ఇంకా కావాలి అంటున్నారు" అని చెప్పి ఏడుస్తూ ఉంది. ఇదంతా చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. డాక్టర్ వెళ్ళిన తర్వాత తను పదే పదే నా వైపే చూస్తూ ఉంది. సరే, తను చాలా బాధలో ఉంది కదా, తన్ని కొంచెం ఓదార్చొచ్చు అని చెప్పి నేను పక్కకి వెళ్ళి, "ఏ అక్క, ఎందుకు ఏడుస్తున్నావు?" అని చెప్పి మాటలో మాట కలిపాను. తను అప్పుడు ఎందుకో తన బాధని చెప్పుకోవడం కోసం ఒక మనిషి కావాలి అనుకుందేమో. తను జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టింది. నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీతో కూడా పంచుకోవాలనిపించింది. ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అందుకే మీతో చెప్తున్నాను. ఇదంతా విన్న తర్వాత తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్‌లో తెలియచేయండి. ఎంతమంది దీన్ని పాజిటివ్‌గా, ఎంతమంది నెగెటివ్‌గా తీసుకుంటారో నేను చూడాలి అనుకుంటున్నాను. తన స్టోరీలోకి వచ్చేస్తే, వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోలేక త్వరగా పెళ్లి చేయాలి అని చెప్పి ఆ అమ్మాయికి చాలా చిన్న ఏజ్‌లోనే పెళ్లి చేశారు. పెళ్ళైన కొన్ని రోజులకే వాళ్ళ నాన్న ఇంకొకరిని తీసుకొనొచ్చి, తనకి ఎవరన్నా తోడు కావాలి కదా అని అక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళ వచ్చిన అమ్మకి తను అసలు ఇష్టం లేదు ఇంటికి రావడం. తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అత్తవారింట్లోనే ఉండిపోయింది ఆ అమ్మాయి. అత్త, మామ వేధింపులు చాలా ఎక్కువగా ఉండేయి తరచు. అలాగే వాళ్ళకి భూమి ఉంది. పక్క పొలంలో కూడా పనికి కూడా పంపించేవాళ్ళు. ఇంట్లో పనంతా తనే చేయాలి. ఇలా తనకి 2 ఆడపిల్లలు పుట్టారు. ఇక ఇవన్నీ సరిపోవన్నట్టు 2 ఆడపిల్లలు పుట్టడంతో వాళ్ళ అత్తకి మగపిల్లలు కావాలి అనే పిచ్చిలో తనని చాలా వేధించేది. భర్తేమో అమ్మా, నాన్నకి ఏం చెప్పేవాడు కాదు. అలాగే భార్యని కూడా సపోర్ట్ చేయకుండా అలా జస్ట్ నిలబడి వాడట. కానీ తన్ని ప్రేమగా చూసుకునేవాడు అని చెప్తుంది. తర్వాత మూడో కాన్పు, నాలుగో కాన్పు కూడా ఆడపిల్లలే పుట్టారు. ఇక చాలు, వాళ్ళ అత్త తనని చాలా టార్చర్ పెట్టేదట. అసలు వీళ్ళందరినీ చాకడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి. "ఇంతకీ నీ హస్బెండ్ ఏం పని చేస్తాడక్క?" అని అడిగాను. "తను కూడా పొలంలో పని చేస్తాడు" అని చెప్పింది. ఇది చాలదన్నట్టు వాళ్ళ పిన్ని, అదే వాళ్ళ నాన్న పెళ్లి చేసుకున్న ఆమె ఉంది కదా, తరచూ ఫోన్ చేసి తిడుతూ ఉంటుందట. "అసలు నువ్వు పుట్టకుంటే చాలా బాగుండేది. నీ పెళ్ళికి చాలా ఖర్చులయ్యాయి. ఇప్పుడు నాకు 2 పిల్లలు పుట్టారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది" అని చెప్పి తిడుతూ ఉంటుందట.